సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. మూవీ బ్యానర్ పై శివంగన్ రమేష్ నిర్మించారు. ఈ సినిమా సి కళ్యాణ్, ఎస్ సత్యాన్, నారాయణమూర్తి సహా నిర్మాతలు వివరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆ తర్వాత సినిమా అన్ని రంగాల్లో ఆదరణకు గురి కావడం ఆశ్చర్యం కలిగింది. ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్లు, అలాగే రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్ల గురించి వివరాల్లోకి వెళితే, కలేజా సినిమా సీనియర్ అండ్ టాలెంట్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. కోట శ్రీనివాసరావు, రమేష్, తనికెళ్ల బర్ని, షఫీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. ఎస్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రెమ్యునేషన్లు, అలాగే ప్రమోషన్ల ఖర్చుతో కలుపుకొని ఈ సినిమాకి మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల మేర జరిగింది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే భారీ అంచనాలో కలేజా సినిమా అక్టోబర్ 7న తేదీలో 2010లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్సెస్ వద్ద తేలిపోయింది. ఈ సినిమా సుమారు 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కలేజా సినిమా కలెక్షన్లకు వివరాలకు వెళ్తే, ఆంధ్ర నైజాం ఈ మూవీ 24 కోట్ల రూపాయలు, కర్ణాటక 1.6 రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ లో 5.25 కోట్ల రూపాయలు రాబడింది. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల గ్రాస్, 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు రిపోర్టు. అయితే ఈ సినిమా చేయడంతో చిత్రం సుమారుగా 24 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకుందని టాకు. అయితే కలేజా రిలీజ్, కలేజాను చంపేసింది మహేష్ ఫ్యాన్సే ఫుల్ గా తాగి త్రివిక్రమ్ ను అన్ని బూతులు తిట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కలేజా సినిమా మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. సినీ ప్రేక్షకులు, అభిమానుల నుంచి అనుగుణమైన స్పందన వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు నుంచి రికార్డు స్థాయిలో వసూలు నమోదు క్రియేట్ చేసి ట్రేడ్ వర్గాల ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కలేజా రిలీజ్ కలెక్షన్, దిమ్మదిరే కలెక్షన్ మూవీకి ఎన్ని కోట్లు అంటే, కలేజా మూవీ రిలీజ్ ప్రదర్శించేందుకు సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించింది. వరల్డ్ వైడ్ గా రైట్స్ తీసుకున్న. అయితే ఈ సినిమాకి మే 30న ముందే 6 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టి, దాంతో ఈ సినిమాకి రిలీజ్ ముందే 150% సాధించింది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కంటెంట్ బుకింగ్ ద్వారా భారీ కలెక్షన్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే కలేజా మూవీకి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రదర్శించిన ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి. కర్ణాటక, బెంగళూరు రికార్డు బుకింగ్స్. దాంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా సినిమాకి 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కలేజా రిలీజ్ కలెక్షన్ లో దిమ్మరి కలెక్షన్ మూవీకి ఎన్ని కోట్లు అంటే